రాజన్న సిరిసిల్ల జిల్లా మాఘమాస అమావాస్యను పురస్కరించుకొని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మాఘమాస సందర్భంగా గంభీరావుపేట మండలంలో పలు ఆలయాలలో పూజలు నిర్వహించారు. దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సముద్రలింగాపూర్ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాఘమాస అమావాస్యను పురస్కరించుకొని కామెడీ సదాశివరెడ్డి రేఖా దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేక పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు. భక్తులందరూ భక్తి శ్రద్ధలతో భజనలు, కీర్తనలు ఆలాపించారు. భక్తులు అధిక సంఖ్యలో తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఆలయ చైర్మన్ సదాశివరెడ్డి మాట్లాడుతూ భక్తులు దర్శనం కోసం వచ్చిన వారికి అన్ని రకాలుగా మంచి జరుగుతుందని, భక్తుల కోరికలు వెంకటేశ్వర స్వామి నెరవేర్చడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కామెడీ సదాశివరెడ్డి, ఆలయ దేవాలయ కమిటీ, ట్రాక్టర్ యూనియన్ సభ్యులు, మహిళలు, గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సముద్రలింగాపూర్లో శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి వారి జాతర సందర్భంగా సముద్రలింగాపూర్ గ్రామ ప్రజలందరూ ఇక్కడికి విచ్చేసిన భక్తులందరూ ఆయుర ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని కోరుకుంటూ, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి భక్తులు ఎక్కువ ఇంకా అభివృద్ధి చేయాలని సదాశివరెడ్డి గారు భక్తులందరూ వారు కానుకలు సమర్పించుకుంటూ దేవాలయానికి అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలని సముద్రలింగాపురం గ్రామంలో వెళ్తున్నటువంటి శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మౌని అమావాస్య మాఘ అమావాస్య సందర్భంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్వామివారికి ఉదయం నుంచి పంచామృత అభిషేకములు, పుష్పార్చన కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు జరిగాయి. అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది. ఇది గ్రామ పురోహితులైనటువంటి రాచర్ల విద్యాసాగర్ శర్మ మరియు ఈ దేవాలయము డీడీ అనే ధూపదీప నైవేద్యాల కింద వచ్చినటువంటి దేవాలయము, దాని పూజారి అయినటువంటి రాచర్ల విద్యాసాగర్ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆ గ్రామ దేవాలయ కమిటీ అధ్యక్షుడు శ్రీ కామెడీ సదాశివరెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు గ్రామస్తుల యొక్క ఆధ్వర్యంలో అంగరంగ వైపుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నవి. కావున భక్తులందరూ కూడా విశేషంగా విచ్చేసి తీర్థ ప్రసాదం స్వీకరించి జరుపుతున్నారు.